నమస్తే ఎల్పీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. కావాలనే ప్లాన్ ప్రకారం హత్య చేశారని న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఇంటి ముందు ఆందోళన. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంకు చెందిన మల్యాల లక్ష్మి అనే మహిళను అదే కాలనీకి చెందిన మునుగూరి భాగ్య, మరో మహిళ మునుగూరి శారద కలిసి భాగ్య కొడుకు కిరణ్ కు పెళ్లి కూతుర్ని చూసి వద్దామని ఈ నెల 11వ తేదీన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రుద్రగిరికి వెళ్దామని తీసుకెళ్లారు. కాగా తిరుగు ప్రయాణంలో రాత్రి 8 గంటలకు నల్గొండ శివారులో బండి అదుపు తప్పి కింద పడిపోయిందంటూ కరీంనగర్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించి అదే రోజు రాత్రి 11 గంటలకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఎంత ఖర్చు అయినా భరిస్తామంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా మభ్యపెట్టారు. కోమాలోకి వెళ్లిన సదరు మహిళ చికిత్స పొందుతూ 24న మృతి చెందింది. కాగా సోమవారం మృతదేహంతో చావుపై అనుమానాలు ఉన్నాయని, కావాలనే పథకం ప్రకారం హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కూడా తీసుకున్నారని, కొందరు గుర్తు తెలియని రాజకీయ నాయకుల అండతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ కారకులైన మునుగూరి భాగ్య, కిరణ్ వారికి సహకరించిన శారదలపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కారకులైన వాళ్లు వారి ఇంటికి తాళం వేసుకుని పారిపోవడంతో తర్వాత చేసేదేమీ లేక అంత్యక్రియలు నిర్వహించారు. కేసు కావాలి అంతే, మేము కోరుకునేది ఏం లేదు. మేము మీ ప్రాణం తీయం గానీ దానికి ఏదో అది చేసి దాని మెడలు ఇచ్చి కదా దానికి న్యాయం జరగాలి. దాని కుటుంబాన్ని ఆదుకొని అలా ముగ్గురు మీద కేసు కావాలని కోరుకుంటున్నాం. మీరు దయచేసి మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అయ్యలా అలా మేము నలుగురు అలా చిన్న చెల్లెను అది నారాయణంగా తీసుకుపోయి దాని బండికెళ్ళి చంపేసిండ్రు. దాని పిల్లలకి ఆధారం లేదు, ఇప్పుడు మాకే ఆధారం లేదు. మాకు న్యాయం కావాలి, అలా మీద కేసు కావాలి, కేసు కంపల్సరీ కేసు కావాలి, మాకు న్యాయం కావాలి. అక్క మాకు కావాలి, మా అక్క మాకు కావాలి. ఆయనకి దోషం ఉందట, ఏదో ఉందని కావాలని తీసుకొని దాన్ని అత్త చేసిర్రు. ఇంత మాకు న్యాయం కావాలి. దాని వల్ల అనాథలు అయ్యారు అంతే. ఎస్సీ కాలనీలో పెద్ద మనిషిగా ఉంటున్నారు. ఆయనను అడిగి తెలుసుకున్నాం అసలు ఆయన ఏం జరిగిందో, ఆయన మాటలు కూడా విందాం. చెప్పండి అసలు ఏం జరిగింది. నేను వచ్చి మాడికి కూర్చున్నాము. అమ్మి ఆడికి రాలి అంటే అర్ధగంట తర్వాత వస్తా అన్నాను. మళ్ళా మా వాళ్ళు ఏమన్నారు, అర్ధగంట అయిపోయి రాపాయి అన్న వాళ్ళు మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, ఇల్లు నిన్న పొద్దుకి చెప్తే మేము రెడీగా ఉంది, వాళ్ళు వచ్చి పిలిస్తే మేము ఎట్లా రావాలంటే ఇల్లు పెళ్లి చూపులకు తీసుకొని పోయారట. ఎప్పుడు ఈ రోజు సేమ్ ఇదే రోజు మండే రోజు, ఇప్పటికి 15 రోజులు అవుతుంది ఈ రోజు. ఆ రోజు మాకు తెలియదు, ఇదే టైంలో తీసుకెళ్లారు. అయితే ఆమె ఏమని చెప్పిందట అంటే, మేము ఎక్కడికి మా దగ్గరికి ఎక్కడికి పోయి రావాలి, నేను రాను అని చెప్పిందట. నేను రాను అని చెప్పిందట. పక్కటి వాళ్ళు మాకు చెప్పిర్రు రాను అని చెప్పినా కానీ, 2 సార్లు రాను అని చెప్పి వాపస్ వచ్చిన గానీ 2 సార్లు మళ్ళీ ఇంట్లోకి వచ్చి తీసుకొని నేను పోదాన్ని తీసుకొని పోయిందట. అప్పుడు మళ్ళీ ఆ రోజు అమావాస్యనట. అమావాస్య రోజు కూడా తీసుకొని పోయి 3 గంటల టైంలో తీసుకొని పోయి అక్కడ ఆ టైంలో కాదని కూడా పెద్ద మనుషులు లేరు పోయేటప్పుడు, ఎవరు లేరు. వాళ్ళ ఎవరు ఒక పిల్లగాని, మళ్ళీ ఆ పిల్లగానికి కూడా కమ్సే కమ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. మైనర్ బాలుని తీసుకొని పోయి అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, కావాలని హత్య చేసిర్రా, ఇది యాక్సిడెంట్ అనేది ఇది చెప్పాలనుకుంటే వాళ్ళు చేసిందని అట్లా కాకుండా తీసుకొని పోయిన రోజు ఆ రోజు మాకు ఎవ్వరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒక్కరికి కూడా ఫోన్ చేయలేదు, ఫోన్ చేసి చెప్పలేరు ఎవరు కూడా. మరి తెల్లారి వాళ్ళు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అదే రాత్రి మళ్ళీ ఏం చేశారట, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోయారట. గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టలేరట. ప్రతిమలకు తీసుకొని పోయి ప్రతిమలో అడ్మిట్ చేసిన తర్వాత మాకు ఫోన్లు చేసి చెప్పారు. మాకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత మేము ఒప్పుకున్నాం. ఆయన కూడా ఏం క్రిటికల్ గా ఉంది అన్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ నుంచి తీసుకుపోయారని చెప్పిన తర్వాత మేము ఆరోగ్య హాస్పిటల్కి తీసుకెళ్తాం. వాళ్ళు ఆరోగ్య కాదు, మీరు హైదరాబాద్ తీసుకుపోదాం కానీ ఎంత డబ్బులైనా నేను కట్టుకుంటాం అని చెప్పారు. ఎంత డబ్బులైనా నేను కట్టుకుంటాం, అవి బాగుండాలని చెప్పిన వాళ్ళే ఒప్పుకున్నాం. అట్లా కూడా ఒప్పుకొని తీసుకొని పోయినాం, ఆరోగ్య హాస్పిటల్ ఉంచినాం. ఆమె కొద్దిగా అయితే సురుహ అత్తుందన్న నిమిషంలో వీళ్ళు చేతులు ఎత్తేసారు. నాకేమని చెప్పారంటే, అంతకుముందు ఏమని చెప్పారంటే, ఆమె ఎంతైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, బాగుండాలని చెప్పారు. బాగుండాలని చెప్పిన నేను ఒప్పుకున్న దానికి. ఎందుకంటే నాకు ఖచ్చితంగా ఈమె బాగుపడుతుంది అనే వరకు ఎప్పుడైతే చేతులు ఎత్తేసారు, వీళ్ళు కావాలని చెప్పింది ఆమె చెప్తుంది, లేచిందని చెప్తుంది ఏం జరిగింది అన్నది. ఇట్లా నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ఇది కాదు యాక్సిడెంట్ కాదు, కావాలని హత్య చేసినట్టు. ఇది నాకు ఆ డౌట్ వచ్చింది, నాకు కావాలని. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఒక వేల గంట అనలేదనుకో,
ఈమె సృహ వస్తుందన్న టైంలో ఎందుకు వస్తున్నాయి పోలీసుల వాళ్ళతో నేను అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఫోన్ చేసిండు 3 సార్లు ఫోన్ చేసినాను. ఒకసారి మల్లెల రోడ్ కాడ ఉన్నామని చెప్పారు, ఒకసారి కొండగట్ కాడ ఉన్నాడు, ఒకరు రేకొత్తి కాడ అన్నారు. లాస్ట్ కత్తే ఎక్కలేం లేక మేమే డబ్బులు కట్టి మేమే తీసుకొచ్చున్నాం కానీ వాళ్ళైతే రాలేదు, ఒక్క రూపాయి ఇయ్యలేదు, వాళ్ళు రాలేదు. భాగ్య మునుగురు భాగ్యవా, మునుగురి ఆయన అశోకు, శారద ఒప్పుకున్నది శారద ఒప్పుకోమని చెప్పింది. డబ్బులు ఒప్పుకోమన్నది బాబాయ్ నేను ఇస్తా అని చెప్పి ఒప్పుకోమన్నది శారద. మళ్ళా తర్వాత మాట మార్చింది కూడా శారదనే. వాళ్ళ కొడుకు పేరు భాగ్య, కొడుకు పేరు కిరణ్. వీళ్ళ ముగ్గురు మీద కేసు కావాలి, మాకు కేసు కావాలి, మాకు న్యాయం జరగాలి.